హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది మన ఊర్లో పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళ స్టైల్లో ఇలా ఎగ్ పులుసు చేసేవాళ్ళు. తిన్నా కొద్దీ తినాలనిపించేది, అంత రుచిగా ఉండేది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగాల కోడిగుడ్లను అయితే ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. 6 గుడ్లు అయితే ఉడికించానండి. 6 గుడ్లు ఉడికించుకొని పొట్టు తీసి పక్కకి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2-3 పచ్చిమిరపకాయలు, వీటన్నింటినీ కట్ చేసి అయితే రెడీగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. పులుసు